హాయ్ ఫ్రెండ్స్, టుడే స్పెషల్ వచ్చేసి టమోటో రైస్ అండి. చాలా బాగుంటుందండి. లంచ్ బాక్స్ రెసిపీ అండి. పిల్లలకు ఒక్కసారి ఇట్లా చేసి పెట్టండి. బాక్స్ 3, 2, 1 వెల్కమ్ టు చిన్న రాక్స్. చూడండి, ఈరోజు చేసుకునే రెసిపీ వచ్చేసండి టమోటో రైస్ అండి. లంచ్ బాక్స్ రెసిపీ అండి. చాలా బాగుంటుందండి. నేను చేసే విధంగా ఒక్కసారి చేసి చూడండి. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. బాక్స్ అయితే ఖాళీ అయ్యే ఇంటికి వస్తుందండి. అంత టేస్టీగా అయితే ఉంటుంది. చూడండి, టమోటో రైస్ కోసం కావాల్సినవండి ఇదిగోండి టమోటాలు అయితే బాగా పండినవి తీసుకోండి. చాలా బాగుంటుందండి టమోటో రైస్కి. నేను మీడియం సైజు ఒక 5 అయితే తీసుకున్నానండి. బాగా పండినవి అయితే తీసుకున్నాను. ఇదిగోండి 2 అయితే పచ్చిమిరకాయలు అయితే తీసుకున్నామండి. తర్వాత కొంచెం కారం వేసుకుంటాం కాబట్టి చూసుకొని అయితే తీసుకోండి. పచ్చిమిరకాయలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, హోమ్ గరం మసాలా అండి. చూడండి, బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, యాలక్కాయని అయితే తీసుకున్నాను. 2 మీడియం సైజు ఉల్లిపాయలను అయితే తీసుకున్నానండి. వీటిని తీసుకున్నాను. ఇవి నీట్గా వాష్ చేసుకొని అయితే కట్ చేసుకోవాలి. చూడండి, ఈ టమోటో రైస్ని మిగిలిన అన్నంతో కూడా చేసుకోవచ్చు అండి. ఒకవేళ నైట్ కొంచెం మిగిలినా కానీ ఉదయానికైనా చేసుకోవచ్చు, ఉదయం మిగిలినా కానీ సాయంత్రానికైనా చేసుకోవచ్చు అండి. కానీ నేను లంచ్ బాక్స్కి కాబట్టి, స్కూల్కి కాబట్టి నేనైతే వేడి అన్నంతోనే చేస్తున్నానండి. ఈ వేడన్నంలో మాత్రం కొంచెం అయితే ఆయిల్ వేసుకుంటే కొంచెం పొడి పొడిలాడుతుందండి అన్నం అనేది. అదే మీరు సద్దన్నాన్ని అయితే, అదే మిగిలిపోయిన అన్నాన్ని అయితే తీసుకుంటే మాత్రం చేత్తో ఇట్లా నలిపి వేసుకోండి, సరిపోతుంది. నేను వేడన్నంలో కాబట్టి కొంచెం అయితే ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ ఇట్లా వేసుకున్నాం కదండి, ఒక్కసారి కలుపుకోవాలి. వేడన్నంలో ఇట్లా ఆయిల్ వేసుకోవడం వల్ల అయితే అండి మెతుకు తగలకుండా అనేది విడివిడిగా వస్తుందండి. చాలా బాగుంటుంది. నేను చేసిన విధంగా చేస్తాను. చూడండి ఎంత విడివిడిగా వస్తుందో, పొడి పొడిలాడుతుంది అన్నం అనేది. ఇట్లా ఉండాలండి. ఇది పక్కనైతే పెట్టేసుకొని నీట్గా వాష్ చేసుకొని అయితే కట్ చేసుకుందాం. చూడండి, ఉల్లిపాయలు అయితే ఇంత చిన్న ముక్కలుగానైతే కట్ చేసుకున్నానండి. పచ్చిమిరపకాయలు కూడా చాలా చిన్న ముక్కలుగానైతే కట్ చేసుకున్నాను. నేనైతే టమోటో ముక్కలనైతే ఒక్కసారి పలిసిచ్చి అయితే తీసుకుంటాను. చిన్న చిన్న ముక్కలుగానైతే వచ్చేటట్టు తీసుకున్నాను. అదే మీరు కట్ చేసుకునే పద్ధతి చిన్న చిన్న ముక్కలుగానైతే కట్ చేసుకోండి. ఇట్లా పలిసిచ్చి తీసుకోవడం వల్ల, మిక్సీలో ఒక 2 సార్లు పలిసిచ్చి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే అండి, అన్నంలో బాగా కలుస్తుంది. కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది. చూడగానే చాలా ఇంట్రెస్ట్గా తింటారు పిల్లలు అనేది. ఇట్లా కొంచెం తొక్కిలుగా తగులుతుంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది పిల్లలకి అని నేనైతే ఇట్లా చేస్తాను. మీకు ఎట్లా నచ్చితే అట్లా చేయండి. ముక్కలుగానే కట్ చేసుకోండి, లేకపోతే ఇట్లా మిక్సీలోకి వేసుకొని 2 పల్స్ ఇచ్చుకొని. కానీ మెత్తటి పేస్ట్ లాగా మాత్రం చేసుకోవద్దండి. టమోటా ముక్క అనేది కనిపించాలి, లైట్గా కనిపించాలి, అట్లా అయితే వేసుకోవాలి. నేను చూడండి పల్స్ ఇచ్చుకొని తెస్తాను, నేను చూపిస్తాను. చూడండి, ఇట్లా టమోటా ముక్క అనేది కనిపించాలండి. ఇగో నేను ఇట్లా కోర్స్గానైతే గ్రైండ్ చేసుకున్నాను. మరీ మెత్తగా ఓడవద్దండి, ఇట్లా చేసుకుంటే సరిపోతుంది. మీకు ఇట్లా ఇష్టం లేకపోతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఎట్లయినా టేస్ట్ అయితే మారదండి, చాలా బాగుంటుంది. చూడండి, టమోటో రైస్ కోసం అయితే నేను ఒక వెడల్పుగా ఉన్న కళాయిని అయితే పెట్టుకున్నానండి. కళాయి హీట్ అవ్వాలి. కళాయి హీట్ అయిందండి. 3 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకుంటున్నానండి. చూడండి, 3 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అవ్వాలి. చూడండి, కొంచెం నెయ్యి కూడా వేసుకోండి, చాలా బాగుంటుందండి టమోటో రైస్లో ఫ్లేవర్ అనేది. ఇదిగోండి కొంచెం ఆవు నెయ్యి అయితే వేసుకున్నాను నేను. చూడండి, ఆయిల్ అయితే హీట్ అయిందండి. బిర్యానీ స్పైసెస్ అయితే యాడ్ చేసుకున్నామండి. చెక్క, లవంగం, బిర్యానీ ఆకు ఇవైతే యాడ్ చేసుకున్నాను. వేగాలండి. చూడండి, కొంచెం అయితే జీడిపప్పు పలుకులను అయితే వేసుకుంటున్నాను. చూడండి, ఇట్లా వేగినప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలండి. చూడండి, పచ్చిమిరపకాయ ముక్కలు అండి 1 సెకండ్ పాటు వేయించుకోవాలి. ఇంకోండి కొంచెం కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు అండి, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాలండి. వేగడానికి కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నామండి, తొందరగా వేగుతుంది. చూడండి, ఇట్లా వేగాయి కదండి ఉల్లిపాయ ముక్కలు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాము. చూడండి, ఒక 1/2 స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలండి.
చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన దాకైతే వేపుకున్నామండి. అసలు కొంచెం కూడా రా స్మెల్ అనేది ఉండకూడదండి అల్లం వెల్లుల్లి పేస్ట్లో. చూడండి మంచిగా అయితే వేగింది అల్లం వెల్లుల్లి పేస్టు. ఇదిగోండి టమోటో మనం ప్యూరీ లాగా చేసుకున్నాం కదండి, బరకగా పట్టుకోవాలండి కొంచెం. ఇదిగోండి ఇది మొత్తాన్ని అయితే వేసేసుకోవాలి. ఆయిల్ అనేది సైడ్కి వచ్చిన దాకైతే వేపుకోవాలండి. టమోటోలో నుంచి పచ్చివాసన మొత్తం పోయేదాకా అయితే వేపుకోవాలి. మధ్యలో కలుపుతా వేయించుకోవాలండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. ఇదిగోండి కొంచెం పలుకు తగులుతానైతే పట్టుకోవాలి మిక్సీ. మరీ మెత్తటి పేస్ట్ లాగా మాత్రం పట్టుకోవద్దు. చూడండి మధ్యలో ఇట్లా కలుపుతానైతే వేయించుకోవాలండి, ఉడికించుకోవాలి. చూడండి కొంచెం తిక్కుగా అవుతుంది. చూడండి ఆయిల్ అయితే ఇట్లా పైకి తేలుతుంది కదండి, అంటే టమోటాలో ఉన్న పచ్చివాసన మొత్తం పోయినట్లండి. ఎంత తిక్కుగా అయిందో చూడండి. ఇట్లా అయితే సరిపోతుందండి. ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేసుకుందామండి. స్పైసీకి చూడండి కొంచెం అయితే కారం అండి. మనం ఆల్రెడీ పచ్చిమిరకాయలు అయితే వేసామండి, చూసుకొని అయితే కారం వేసుకోవాలండి. ఒక పావు స్పూన్ అయితే వేస్తున్నానండి కారం. చూడండి ఒక అర స్పూన్ అయితే ధనియాల పొడి అయితే వేస్తున్నానండి. ఒక పావు స్పూన్ అయితే గరం మసాలా అండి. ఒక చిటికెడు అయితే పసుపు వేసుకోండి. పసుపు అయితే ఎక్కువ వేసుకోవద్దండి, ఒక చిటికెడు సరిపోతుంది. చూడండి ఇవన్నీ ఇట్లా వేసాం కదండి, ఒకసారి కలుపుకోవాలి. ఇట్లా మసాలాలన్నీ యాడ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఉడికించిన అన్నాన్ని అయితే వేసుకోవాలి. ఇవ్వండి ఉడికించిన అన్నం మొత్తాన్ని అయితే వేసుకున్నాను. ఇప్పుడైతే ఉప్పు వేసుకోవాలండి. ముందు మనం వేయించేటప్పుడు ఉల్లిపాయ వేయించేటప్పుడు అయితే కొంచెం ఉప్పు వేసుకున్నామండి. ఇప్పుడు సరిపడేంత టేస్ట్ సరిపడేంత ఉప్పు అయితే వేసుకోవాలండి. నేను 1 స్పూన్నర అయితే వేస్తున్నానండి. ఫస్ట్ చూసుకొని వేసుకోండి టేస్ట్ సరిపడా. బాగా కలుపుకోవాలండి, అన్నం బాగా కలిసే విధంగా అయితే మొత్తం కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి, హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దండి, మాడిపోతుంది. లో ఫ్లేమ్లో ఉంచుకొని మంచిగా కలుపుకోవాలి. ఏం ముద్దలు ఏం లేకుండా నీట్గా కలుపుకోవాలి. ఆల్రెడీ మనం ఆయిల్ వేసుకున్నాం కాబట్టి ముద్దలు ఏమి ఉండదండి. చూడండి మొత్తాన్ని అయితే ఇట్లా కలిపేసుకున్నాం కదండి. ఉప్పు చూసుకోండి, ఉప్పైనా కారమైనా సరిపోతే వేసుకోవచ్చండి. నాకైతే అన్నీ కరెక్ట్గా ఉన్నాయండి. ఇట్లా చేసుకున్నాం కదండి టమోటా రైస్. కొంచెం కొత్తిమీర అయితే చల్లుకుందాము. చిన్న ముక్కలుగా చేసుకొని అయితే కొత్తిమీరని అయితే చల్లుకోండి. చూడండి కొత్తిమీర. టమోటా రైస్ ఇట్లా ఒక్కసారి చేసి చూడండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. లంచ్ బాక్స్లోకి ఖాళీ చేసుకొని వస్తారండి. బాక్స్ అంత టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి చేయండి, పెద్దల నుంచి చిన్న పిల్లల వరకు ఎవరైనా ఇష్టంగా తింటారండి. నేను చేసిన విధంగా చేస్తాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బాగుంటుందండి. నేను రెస్టారెంట్ స్టైల్లో చేస్తున్నానండి. నేను చేసే విధంగా ఒకసారి చేయండి, సూపర్గా ఉంటుంది. చూడండి మీరు పెరుగు చట్నీ కోసం అయితే ఆవు పెరుగు కానీ లేకపోతే గేదె పెరుగు కానీ తోడేసిన పెరుగు కానీ ప్యాకెట్ పెరుగు కానీ ఏదైనా తీసుకోండి, టేస్ట్ అయితే మారదండి, చాలా బాగుంటుంది. నేనైతే ఆవు పెరుగు అయితే తీసుకున్నానండి, ప్యాకెట్ పెరుగు అయితే తీసుకున్నాను. సరిపడంత అయితే వేసుకోండి. పెరుగు అనేది తక్కువగా ఉండాలండి, ఉల్లిపాయ క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉండాలి. అట్లా తీసుకుంటే పెరుగు చాలా బాగుంటుందండి పెరుగు చట్నీ అనేది. చూడండి కావాల్సినంత అయితే పెరుగు వేసుకోండి. ఇవ్వండి టేస్ట్ సరిపడైతే ఉప్పు వేసుకోండి. బాగా బీట్ చేసుకోవాలండి. పెరుగు అనేది ఇట్లా పలుకులు లేకుండా స్మూత్గా ఉండాలి. చూడండి ఇట్లా బీట్ చేసుకున్నాం కదండి. టేస్ట్ సరిపడైతే సాల్ట్ వేసుకోండి. ఇదిగోండి పొడవుగా కట్ చేసుకోవాలండి ఉల్లిపాయ అనేది. ఇట్లా కట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. చూడండి కట్ చేసిన ముక్కలు మొత్తాన్ని అయితే వేసేసుకున్నాము. పెరుగు అనేది తక్కువ ఉండాలండి, ఉల్లిపాయ అనేది ఎక్కువ ఉండాలి. అట్లా ఉంటేనే పెరుగు చట్నీ అనేది చాలా బాగుంటుంది. దీంట్లో ఒక్క చుక్క కూడా వాటర్ వేసుకోమండి, ఇట్లానే సరిపోతుంది, గట్టిగానే ఉంటుందండి. చూడండి ఇట్లా ఉల్లిపాయ మొత్తాన్ని వేసాము కదండి, ఇట్లా కలుపుకోవాలి. ఇదిగోండి పచ్చిమిరపకాయ ముక్కలండి, రౌండ్గా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నానండి. పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసేసుకొని ఇట్లా కలుపుకోవాలి. ఇదిగోండి కొత్తిమీర అండి, కొంచెం చిన్న ముక్కలుగానే అయితే వేసుకోండి కొత్తిమీర. ఇంకా మీకు క్యారెట్ ఉన్న దానిమ్మ గింజలు ఉన్న వేసుకోండి, ఇంకా చాలా బాగుంటుంది. నేను ఇంకొక వీడియోలో అయితే చూపిస్తానండి, ప్రస్తుతానికి అయితే లేదు. చూడండి ఇట్లనే చేస్తారండి హోటల్లో కానీ రెస్టారెంట్లలో కానీ పెళ్ళిళ్ళకి కానీ ఇట్లనే చేస్తారండి. వాటర్ అయితే పోయారండి, ఇట్లా టైట్గా ఉండి ఉల్లిపాయ తగిలేటట్లుగా అయితే చేస్తారండి. ఇదిగో ఇట్లా ఒక్కసారి చేసుకోండి, చాలా బాగుంటుంది.